అధినేత మాజీ సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, రానున్న సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని గెలిపించాలని పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రజలను కోరారు. డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం రూరల్ మండలం ఆనూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి సూపర్ 6 కళలకు రెక్కలు పథకాలను వివరించారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పాలన టీడీపీ జనసేన బీజేపీతోనే సాధ్యమన్నారు. రాబోయే ప్రభుత్వంలో మహిళల కోసం కలలకు రెక్కలు కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని, ఆర్థికంగా మహిళలు చదువులో వెనుకబడి ఉండరాదన్న ఉద్దేశ్యంతో ఈ పథకం రూపకల్పన చేశారన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమిని చూసి సీఎం జగన్ రెడ్డి భయపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, పెద్దాపురం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బోళ్ల వెంకటరమణ, తేదేపా జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 10 నియోజకవర్గానికి మరి డబ్బు పంపడం కానీ, కడప నుంచి 50 వ్యక్తులు కానీ పంపడం జరుగుతుంది. పెద్దాపురం నియోజకవర్గానికి కూడా కడప నుంచి 160 మంది ఇవాళ లాడ్జీలో ఉన్నారు. అది ఎలక్షన్ కమిషన్కి పోలీసుకి ఇచ్చి ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదు. నేను 2 days అయింది ఇచ్చి 2 days అయినా ఇవాళ రెస్పాన్స్ లేదు. మరి కింద పోలీసు అంతా కూడా ఏమీ లేదు, అక్కడ లేరు అని చెప్పి సమాధానం చెప్తున్నారు. లేకపోతే నేను చూపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నానని చెప్పి నేను సభ చేస్తున్నాను. నేను చూపెడతాను, రండి. మీరు లేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పడం కాదు, మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ పెడతాను. ప్లేస్ కూడా పెడతాను. ప్లేస్ కూడా చెప్పి ఇప్పటికైనా నన్ను కంట్రోల్ చేయకపోతే వేళ ఇక్కడ ప్రాబ్లం వచ్చే పరిస్థితి కూడా కనపడుతుంది. వేళ డీజీపీ గారు వన్ సైడ్ గా వేళ ఆయన వచ్చిన కాడి నుంచి కూడా వన్ సైడ్ గా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తా చేశాడు. వేళ అనేక మంది కేసులు పెట్టడమే కాకుండా చంద్రబాబు నాయుడు కూడా జైల్లో పెట్టించాడు. వేళ సిఐడికి మరి ఎలా ఏదో కేసు ఇచ్చుకుంటూ ముందుకెళ్లి వేరెవరినో ఒక అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, బెదిరించండి అన్న ధోరణిలోని ఇలా